కేంద్ర బడ్జెట్ 2025-26లో రక్షణ రంగానికి నిధుల కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా సాయుధ దళాలు ఆత్మనిర్భరత సాధించేందుకు 2025-26 కేంద్ర బడ్జెట్లో రక్షణ మంత్రిత్వ శాఖకు 6,81,210.27 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశారు. ఇది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 9.53% ఎక్కువగాను, మొత్తం కేంద్ర బడ్జెట్లో అత్యధికంగా 13.45% వాటాను కలిగి ఉంది. ఇందులో 1,80,000 కోట్ల రూపాయలు రక్షణ సేవలపై మూలధన వ్యయం కోసం ఖర్చు చేయనున్నారు. రెవెన్యూ విభాగంలో సాయుధ దళాల కోసం 3,11,732.30 కోట్లు కేటాయించారు. రక్షణ రంగంలో పింఛన్ల కోసం 1,60,795 కోట్ల రూపాయలను కేటాయించగా మిగిలిన 28,682.97 కోట్లు అంటే 4.21% రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని పౌర సంస్థలకు అందుతుంది. సాయుధ దళాల ఆధునీకరణ కోసం ప్రభుత్వ సంకల్పాన్ని మరింత బలోపేతం చేసే సంస్కరణల సంవత్సరంగా 2025-26ను పాటించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ దేశాలు ఆధునిక యుద్ధానికి మారుతున్న నేపథ్యంలో మూలధన వ్యయం కింద చేసిన కేటాయింపులను రక్షణ రంగం ఆధునీకరణ కోసం వినియోగించనున్నారు. నౌకాదళంలో కొనుగోళ్లు, అభివృద్ధి కోసం 24,390 కోట్లు, నావికాదళ డాక్యార్డుల ప్రాజెక్టుల కోసం అదనంగా 4,500 కోట్లు, ఇతర ఆయుధాలు, క్షిపణుల కొనుగోలు అభివృద్ధి కోసం 63,099 కోట్ల రూపాయలు కేటాయించారు. 2047 నాటికి ప్రధానమంత్రి వికసిత్ భారత్ సంకల్పాన్ని నెరవేర్చే దిశగా ఈ బడ్జెట్ ఒక అడుగు వేసిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ, वित्तीय वर्ष 2025-26 के बजट में डिफेंस मिनिस्ट्री को 6,81,000 करोड़ से अधिक का एलोकेशन किया गया है, जो पिछले साल के बजट एलोकेशन से लगभग 9.5% अधिक है। और डिफेंस फोर्सेस का मॉडर्नाइजेशन ये हमारी सरकार की प्राथमिकता रही है और इसके लिए भी 2025-26 में 1,80,000 करोड़ रुपए का कैपिटल एलोकेशन किया गया है, जो हमारी सेनाओं की क्षमता को पहले से कहीं और अधिक बढ़ाएगा. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఒక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుండి ఆధునీకరణ బడ్జెట్లో గణనీయమైన వాటా దేశీయ పరిశ్రమల నుండి మూలధన సేకరణకు కేటాయించబడుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 1,11,544.83 కోట్లు అంటే ఆధునీకరణ బడ్జెట్లో 75% దేశీయ వనరుల ద్వారా, అలాగే దేశీయ వాటాలో 25% అనగా 27,886 కోట్లు ప్రైవేట్ పరిశ్రమల ద్వారా సేకరణ కోసం కేటాయించబడింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDOకు ఈ బడ్జెట్లో 23,855.61 కోట్ల రూపాయలను కేటాయించారు. దేశీయంగా రక్షణ పరికరాలు, ఆయుధాల పరిశోధన అభివృద్ధి కోసం ఈ నిధులను వినియోగించనున్నారు. మాజీ సైనికుల సహకార ఆరోగ్య పథకం ECHS ద్వారా గౌరవనీయులైన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఉత్తమ ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలను అందించడానికి ప్రభుత్వం అధిక కేటాయింపులను ఈ బడ్జెట్లో కూడా కొనసాగించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ECHS కోసం 8,317 కోట్ల రూపాయలను కేటాయించారు. సాయుధ దళాలకు రక్షణ పింఛన్ను మరింత పెంచడానికి జూలై 2014 నుండి వన్ ర్యాంక్ వన్ పెన్షన్ OROP అమలు చేయబడుతోంది. 34 లక్షల మంది రక్షణ రంగానికి చెందిన పింఛన్దారుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో 1.61 లక్షల కోట్ల రూపాయలను కేటాయించారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ ICGకు మూలధనం రెవెన్యూ హెడ్ కింద 9,676.7 కోట్ల రూపాయలు కేటాయించారు. సరిహద్దు మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి, కఠినమైన భూభాగాల ద్వారా సాయుధ దళాల సిబ్బంది కదలికలను సులభతరం చేయడానికి మూలధన హెడ్ కింద బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ BROకు ఈ సంవత్సరం 7,146 కోట్ల రూపాయలను కేటాయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి చేసిన ఆర్థిక కేటాయింపులు సరిహద్దు ప్రాంతాల్లో సొరంగాలు, వంతెనలు, రహదారులను నిర్మించడం మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక అభివృద్ధిని పెంచుతుంది. అంతేకాకుండా పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో యువతకు ఉపాధి కల్పించడంతో పాటు నైపుణ్య అభివృద్ధిని పెంపొందించే స్థానిక ఆర్థిక వ్యవస్థలకు దోహదపడతాయి. ఇప్పటివరకు మీరు కేంద్ర బడ్జెట్ 2025-26లో రక్షణ రంగానికి నిధుల కేటాయింపులపై ప్రత్యేక కార్యక్రమం విన్నారు. రచనా వ్యాఖ్యానం DV సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.